జై శ్రీమన్నారాయణ. వైకుంఠ లోకం, వైకుంఠం, భూలోకంలో వైకుంఠం. ఎవరైనా పరమపదిస్తే వైకుంఠ ప్రాప్తిరస్సు అని పెద్దల చేత ఇలాంటి మాటలు అంటుంటాము. అసలు వైకుంఠం అంటే అర్థం ఏమిటి అనే విషయం తెలుసుకుందాం. వైకుంఠం అంటే వి ప్లస్ కుంఠం. కుంఠం అంటే నిరాశ నిస్పృహలు. వికుంఠం అంటే అందుకు విరుద్ధం. వికుంఠం వాతావరణం కలిగింది వైకుంఠం. సాగరంలో ఉండే తరంగాలు ఆలోచనలకు ప్రతీకగా ఉంటాయి. క్షీరసాగరం అంటే పాల సముద్రం. పాలు స్వచ్ఛతకు ప్రతీక. అది వైకుంఠంలో ఉంటుంది. అందులో తరంగాలు ఉండవు. విష్ణుమూర్తి కొలువై ఉంటాడు ఆ పాల సముద్రంలో. విష్ణుమూర్తి కొలువై ఉన్నందున పాల సముద్రంలో నిరాశ నిస్పృహలు, ఆలోచనలు, అలలు ఉండవు. తత్వపరంగా చూసినప్పుడు స్వచ్ఛమైన హృదయం క్షీరసాగరం వంటిది. అందులో భగవంతుడు కొలువై ఉంటాడని దాని అర్థం. జై శ్రీమన్నారాయణ. రాచకొండ రామాచార్యులు, పూజారి, జ్యోతిష్కులు, న్యాయ సలహాదారులు, శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం, మైత్రి నగర్.